ఫ్రెండ్స్ చాలామంది నన్ను అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, వీలునామా గురించి చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారండి. అసలు వీలునామా అంటే ఏంటనేసి. సో, ఈరోజు మన లవ్ పాయింట్స్‌లో వీలునామా గురించి మనం షేర్ చేసుకుందామండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వీలునామా అంటే ఒక పర్సన్ తను సొంతంగా సంపాదించిన ప్రాపర్టీని తన మరణానంతరం ఎవరికి చెందాలి, వాళ్ళ పిల్లలకి కావచ్చు, తనకి నచ్చిన వాళ్ళకి తను వివరంగా వ్రాతపూర్వకంగా పొందుపరిచి వ్రాసేదే వీలునామా. అండ్ అది ఏంటంటే దానికి రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి కాదు. తను వీలునామా రాస్తే చాలు. అది రిజిస్ట్రేషన్ అయితే అవసరం లేదండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అది ఆ వీలునామా అనేది ఆ పర్సన్ ఎవరైతే రాస్తారో ఆ పర్సన్ మరణించిన తర్వాతనే అది ఫోర్స్‌లోకొస్తుంది. ఎవరైతే ఆ వీలునామా ప్రకారం ఎవరికైతే వాటాలు డివైడ్ చేశారో ఈ వీలునామా రాసిన మనిషి చనిపోయిన తర్వాతనే వాళ్ళకి వాటాలనేది డివైడ్ చేసుకోవడము, ఆ వాటాలనేది అనుభవించడం, ఆ ప్రాపర్టీని అనుభవించడం అనేది జరుగుతుందండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ మనిషి బ్రతికున్నప్పుడు ఎన్ని వీలునామాలైనా రాయొచ్చు. బట్ ముందు ఒక వీలునామా రాసి, తర్వాత వీలునామా రాసేటప్పుడు ఆ ముందు వీలునామా రద్దు చేస్తున్నట్లు ఈ కొత్త వీలునామాలో తను కంపల్సరీ మెన్షన్ చేయాలి. అప్పుడు మెన్షన్ చేస్తే ఎప్పుడైతే తను మరణించక లాస్ట్‌లో ఏ వీలునామా అయితే రాస్తారో అదే వ్యాలిడ్ అవుతుంది. అందులోని ప్రకారమే ఆ వాటాలనేది ఎవరెవరికి రాసి ఉంటారో ఆ వాటాలనేది షేరింగ్ అనేది జరుగుతుందండి. సో, మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన పేజ్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.